వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవరెడ్డి గారు. ముఖ్యంగా ఎస్ఐపీలు చేస్తూ ఉన్న చాలామందికి లంసమ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలియజేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో ఇది చాలా వర్కౌట్ అవుతుంది అంటున్నారు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్. యూజువల్లీ రైట్ నో సిచ్యువేషన్స్ అనేవి పిల్లల ఎడ్యుకేషన్ అనే టైంలో ఉంది. అవునండి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వడం అండ్ ఈవెన్ కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవాలన్నా కరిక్యులర్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు. సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ అనుకుందాం. ఎస్ఐపి చేసే పేరెంట్స్ ఉన్నారు. అవును, వీళ్ళు లంసమ్ కూడా చేయొచ్చా? అప్పుడప్పుడు లంసమ్ మా దగ్గర సెట్ వెల్త్ అనేది క్యూములేట్ అవుతుంది అన్నప్పుడు కొంతమంది ఎస్ఐపి ప్లస్ లంసమ్ అంటుంటారు. లంసమ్ అనేది అవసరం లేదు అంటుంటారు. కొంతమందికి ఎస్ఐపి కుదరకపోవచ్చు. అవును. సో ఏం చెప్తారు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి షూర్ అండి. ఎప్పుడు మనం ఎస్ఐపి అని ఎక్కువగా మాట్లాడుతున్నాము. బట్ చాలా మంది మా దగ్గర క్లయింట్స్ కొంతమంది మాకు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే, మేడం మాకు ఇర్రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, మేము ఎలా ఎస్ఐపి చేయాలి? ఒక 2-3 మంత్స్ బాగా ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ 2-3 మంత్స్ ఇన్కమ్ ఉండదు. ఎస్ఐపి అంటే మనం ఫిక్స్డ్ కదా, ఎవ్రీ మంత్ మనము ఒక ఫిక్స్డ్ అమౌంట్ 20,000 అనుకుంటే 10th అనే డేట్ అనేది పెట్టుకుంటే ఆ 10th కల్లా ఆ 20,000 అనేది మీ అకౌంట్లో ఉండాలి. సో ఇంత ఫిక్స్డ్ కమిట్మెంట్లోకి మనము నేనైతే వెళ్ళలేనండి, ఎందుకంటే మాకు ఇన్కమ్స్ అనేవి ఒక రెగ్యులర్గా 6 మంత్స్ వస్తే 6 మంత్స్ రావు. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఎస్ అండి. లంసమ్ కూడా మీరు చేసినట్లయితే దానివల్ల కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇదేంటంటే మనము ఈ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్కి లింక్ చేసి మనం ఈరోజు మాట్లాడదామండి. ఎందుకంటే మేము కూడా అంటే మా అమ్మాయికి స్టార్ట్ చేసినప్పుడు అండి, వీ హ్యావ్ స్టార్టెడ్ ద స్కూల్ ఫీజ్ 1 lakh, ఇప్పుడు అది 4 lakhs అయ్యింది. సో ఒక నార్మల్ పీపుల్ ఇంత అమౌంట్ ఎవ్రీ ఇయర్ రాగానే వాళ్ళకి 2-3 lakhs అమౌంట్ హైయర్ ఎడ్యుకేషన్, అదే హైయర్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి, మామూలు రెగ్యులర్ 10th బిలో ఉన్న వాళ్ళకే ఎవ్రీ ఇయర్ ఒక 2-3 lakhs తీసుకురావాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అండి. అలానే వాళ్ళు ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే 1 crore కావాలి, మినిమం 1 to 2 crores అవుతుందండి. ఎందుకంటే ఏదైనా మీరు ఇంజనీరింగ్లో స్టార్ట్ చేస్తే ఈ రోజుల్లో ఇయర్కి 20-25 lakhs ఉంటుంది. సో 4 yearsకి అది కాస్త 1 crore అవుతుంది. ఇంకా మెడికల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో పిల్లలు కూడా చాలా అంబిషియస్గా ఉంటున్నారు, నాకు ఆ కాలేజ్లోనే చేయాలి, నేను అబ్రాడ్లో చేయాలి, లేదు అంటే బయట వేరే స్టేట్లో కర్ణాటకలో ఇక్కడ చేయాలి అంటుంటే అక్కడ హాస్టల్లో ఉండాలి, మంచి కాలేజ్ రావాలి. సో ఎలా లేదన్నా మీకు 1 crore 2 crores అవుతున్నాయండి. సో ఫర్ దాట్ రీజన్ మనము ఏం చేయొచ్చు అంటే, ఎస్పెషల్లీ మనము లంసమ్ అనేది ఉంటుందండి. ఒక 2 lakhs కానీ మీరు అంటే మీరు ఆ పాపకి బర్త్డే అయింది, ఫస్ట్ బర్త్డే అయింది, సో యూ విల్ గెట్ మెనీ గిఫ్ట్స్. చాలామంది పాపకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కొంత ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ అయితే మనీ ఇస్తారు, సో గోల్డ్ ఇస్తుంటారు, మనీ ఇస్తుంటారు. సో ఆ అమౌంట్ అంతా తీసుకొని వచ్చి మీరు ప్రతి బర్త్డేకి లేకపోతే ఆ అమౌంట్ ఏదైతే లంసమ్ ఉందో అది వాళ్ళ పేరు మీద కానీ మనము ఎస్ఐపీస్ కానీ, ఎస్ఐపి కాకుండా లంసమ్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇలా ఇన్వెస్ట్ చేసాము అంటే యూ డోంట్ బిలీవ్ దట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ 18th బర్త్డేకి వచ్చేటప్పటికి ఆ 2 lakh అమౌంట్ కాస్త మీకు చాలా వరకు ఒక 70-80 lakhs వరకు అవుతుందండి. అంటే ఈ లంసమ్ క్యాలిక్యులేషన్ చెప్తారు మేము, ఎస్ఐపి క్యాలిక్యులేషన్ మనకి ఒక క్యాలిక్యులేటర్ ఉంది, దాని ప్రకారం ఇంత పర్సెంటేజ్ ఇంత హిస్టారికల్గా అంటూ ఉంటారు. అవునండి, అవును. సో దీంట్లో ఏంటంటే లంసమ్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ మనకున్న ఎగ్జాంపుల్లో ఏమనుకున్నాము, ఒక 2 lakhs అనేది చేస్తే ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటే ఒక 18 years మనం అలా పెట్టేసి వదిలేస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుందని. సో ఇలా అనమాట. ఈ క్యాలిక్యులేషన్ మీరు మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీ పాప కానీ ఒక 1 year బేబీ కానీ ఉన్నట్లయితే, 2 year బేబీ ఉందంటే వీ హ్యావ్ అనదర్ 16 years. సో మీ అబ్బాయికి బర్త్డే వచ్చినప్పుడల్లా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకే బర్త్డే వచ్చింది, అమౌంట్ ఏదైనా ఉంది అంటే ఆ అమౌంట్ ఆ పాపల మీద అంటే వాళ్ళ మీద, అంటే బర్త్డే అంటే చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ అమౌంట్ అంతా తీసుకొని వెళ్ళి మనం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టామనుకోండి, అది 12% రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకున్నా మీకు ఆ 16 years 18 yearsకి మీకు దాదాపుగా 70-80 lakhs వరకు మీకు ఆ అమౌంట్ అనేది వస్తుందండి. అలా కాకుండా ఎవ్రీ ఇయర్ 1 lakh పెట్టొచ్చు. అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ మీరు పెట్టలేకపోతున్నారు, బట్ ఎవ్రీ ఇయర్ అంటే ఎగ్జాంపుల్ బిజినెస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు సీజన్ ఉంటుంది.
దివాళీ సీజన్ అని కానీ లేకపోతే బిజినెస్ బాగా అయ్యే సీజన్ ఉంటుంది, ఆ సీజన్లో వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. సో ఇలా ఆ సీజన్లోనే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 2 lakhs అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ ఆ పర్టికులర్ సీజన్లో మీరు ఒక 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేసేసారనుకోండి. సో దట్ విల్ ఆల్సో గివ్ యూ ఎ వెరీ గుడ్ లంసమ్ అనేది క్రియేట్ అవుతుందండి. అలానే మనకి చైల్డ్ రిటైర్మెంట్ అంటే ఇప్పుడు పిల్లలకి చాలామంది ఏదో ఒకటి, పెద్దవాళ్ళు కానీ ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉపయోగపడుతుందంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మేము తీసుకుంటున్నాము. ఒక 2 lakhs అమౌంట్ 18 years ఉన్నప్పుడు కానీ మనం మీ పేరు మీద వేస్తే అది 60 years అయ్యేటప్పటికి 5 crores అవుతుందండి. ఓకే, యా 5 crores యా అంటే ఇన్ఫ్లేషన్ కన్నా చాలా బెటర్ రిజల్ట్. బట్ అంటే లంసంతో ఇలా అచీవ్ చేయడానికి కన్సిస్టెన్సీ అనేది కూడా ఇంపార్టెంట్. మంచి అంతేనండి. అంటే ఇప్పుడు కొంతమందికి డిసిప్లిన్ ఉండదు కదండి. ఇప్పుడు అందరికీ మేము ఏం చెప్తాము, ఎస్ఐపి స్టార్ట్ చేయండి అంటాము, వాళ్ళు స్టార్ట్ చేస్తారు కానీ 2-3 years అయిన తర్వాత ఆపేస్తున్నారు, 1-2 years అయిన తర్వాత ఆపేస్తున్నారు. 3,000 5,000 స్టార్ట్ చేస్తున్నారు, బట్ ఇంకా ఏదో వాళ్ళకి ఇంట్లో కొంచెం బడ్జెట్ అనేది సరిపోక వాళ్ళు ఇప్పుడు మనకు అవే కదండి ఎస్ఐపి స్టాపేజెస్ అన్ని చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తట్టుకోలేకపోతున్నారు, బయట ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఇక్కడేమో ఎస్ఐపిస్ కంటిన్యూ చేయలేకపోతున్నారు, సో అంతా ఆపేస్తున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వై డోంట్ దే థింక్ లైక్ దట్, పిల్లల పేరు మీద మీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ అనేది ఒక 1 lakh వేయండి, లేదు డబ్బులు ఉన్నప్పుడు ఒక 50,000 వేయండి, ఇలా లంసమ్లు కూడా చెయ్యండి. చేస్తే డెఫినెట్లీ యూ క్యాన్ క్రియేట్ వెరీ గుడ్ వెల్త్ అండి. ఇప్పుడు మీ పిల్లలు ఒక 18 years ఉన్నారు, వాళ్ళ రిటైర్మెంట్ గురించి ఆలోచించి ఒక 2 lakhs వేశారనుకోండి, వాళ్ళ 60 years అయ్యేటప్పటికి ఒక 5 crores ఉంటాయి పిల్లలకి. సో ఇలా మీరు ఏదైనా కిడ్స్ కోసం చేయాలి అంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళ రిటైర్మెంట్ కోసం కానీ మీరు ఇలా లంసమ్లు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే నవ్వే డేస్ ఐఎమ్ సీయింగ్ ఎస్ఐపీస్ ఆల్మోస్ట్ అండి అంటే 80% పీపుల్ ఆర్ డిస్కంటిన్యూయింగ్ ఆఫ్టర్ 5 years. ఓన్లీ 15% పీపుల్ ఓన్లీ కంటిన్యూయింగ్. అంటే 100 మంది ఎస్ఐపీలు మొదలు పెడితే 5 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఓన్లీ 15 to 20 పీపులే కంటిన్యూ చేస్తారు, మిగతా వాళ్ళందరూ డిస్కంటిన్యూ అయిపోతున్నారు. రీజన్స్ కుడ్ బి డిఫరెంట్ రీజన్స్. అంతమందితో కూడా మనం ఒక 25 lakh crore ఎస్ఐపి చేస్తున్నామంటే మంచి నెంబరే. బట్ మార్కెట్స్ అనేవి మనవి $1 trillion ఎకనామిక్ కింద చెప్తా ఉన్నారు ఫ్యూచర్ అనేది. సో ఆ లెక్కను చూసుకుంటే మార్కెట్ లోకి ఎవరు ఎంటర్ అయినా కూడా వాళ్ళందరూ ప్రాఫిటబుల్ గా ఉండడానికి లాంగ్ టర్మ్ లో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పరంగా చూసినప్పుడు మీరు కమింగ్ ఇన్వెస్టర్స్ కానీ లేదంటే నార్మల్ ఇప్పుడు ఏంటంటే కాంపౌండెడ్ యాన్యువల్ రిటర్న్స్ వస్తాయి కదా, ఇందులో ఏంటంటే కాంపౌండింగ్ అనేది బాగా మనకి వర్కౌట్ అయ్యి మీకు మంచి రిటర్న్స్ అనేవి మీకు వస్తాయండి. సో డెఫినెట్లీ ఎవరైతే ఉన్నారు, ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇంకొక వర్షన్ ఏంటంటే ఎవరైతే డైరెక్ట్గా చేస్తున్నారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ కూడా డైరెక్ట్గా కదా చేస్తున్నారు, ఏదో రెగ్యులర్ అయితే చాలా కాస్ట్లీ అయిపోతుందని అందరూ కూడా డైరెక్ట్గా ఒక యాప్ ఓపెన్ చేసి ఈవెన్ లేడీస్ ఆల్సో, ఈవెన్ వర్కింగ్ ఉమెన్ ఆర్ మెన్ అందరూ కలిపి ఒక పేటిఎం కానీ ఏదైనా యాప్ ఓపెన్ చేసేసి ఈజీగా స్టార్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళందరూ కూడా అండి 5% ఉంటున్నారండి. డైరెక్ట్గా పెట్టేవాళ్ళు అయితే ఓన్లీ 5% ఎస్ఐపీలు కంటిన్యూ చేస్తున్నారు, మిగతా 95% పీపుల్ అందరూ కూడా డిస్కంటిన్యూ అవుతుంది. ఇలా ఎవరైతే మాతో ట్రావెల్ చేస్తూ అడ్వైజర్స్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళకు 15 to 20% వరకు కంటిన్యూ చేయగలుగుతున్నారు. ఎందుకంటే అక్కడ మేము ఉంటాము, వాళ్ళని కంటిన్యూ చేయమని, హోల్డ్ చేయమని, వాళ్ళని కొంచెం ప్రెషర్ అనేది మేము తీసుకొస్తాము, లేదు అంటే వాళ్ళకి అడ్వైస్ చేస్తాం, గైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళే ఓపెన్ చేస్తున్నారు, అకౌంట్ కంటిన్యూ చేయట్లేదు, ఈవెన్ ఎస్ఐపీస్ ఆల్సో గెట్టింగ్ స్టాప్డ్. సో డైరెక్ట్ వాళ్ళే ఎక్కువగా 5% మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. 95% పీపుల్ ఎవరైతే డైరెక్ట్గా స్టార్ట్ చేశారో వాళ్ళైతే ఎస్ఐపీస్ కంటిన్యూ చేయట్లేదండి. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే మనకి డిసిప్లిన్ అనేది చాలా తక్కువ ఉంది అనుకుంటే ఇలా లంసమ్లు పెట్టి చూడండి, యూ కెన్ ఆల్సో రీచ్ ద గోల్స్. వండర్ఫుల్ మ్యామ్. సో ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలండి, ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయి ఉండొచ్చు, మనకి తెలియకుండా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే నష్టపోయే ఛాన్సెస్ అనేవి 99% ఉంటాయి. ఆ ప్లేస్ని రిప్లేస్ చేస్తూ మనం ప్రాపర్ అడ్వైజర్తో వెళ్ళినట్లయితే అదే 99% సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అనేది డైరెక్ట్గా అంటే మీ సొంతంగా మీరు పెట్టుకునే దానికంటే కూడా రెగ్యులర్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ఒక అడ్వైజర్ ద్వారా అనేది కరోనా లాంటి టైంలో అయి ఉండొచ్చు, లేదంటే ఇలా మార్కెట్ లాస్ట్ 5 monthsలో చూసిన టైంలో అయి ఉండొచ్చు, మంచి రిటర్న్స్ ఎర్న్ చేసే విధంగా కూడా అడ్వైజర్స్ మనల్ని పుష్ చేయడానికి స్కోప్ అనేది కనిపిస్తూ ఉంది. సో అలాంటి విషయంపై మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా ఇమీడియట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ముందు అవేర్నెస్ తీసుకోండి. మీరున్న సిచ్యువేషన్ ఏంటి, దానికి ఏం చేయాలని అవేర్నెస్ని అయితే మీరు తీసుకోవచ్చు. దానికి సంబంధించి మ్యామ్ మీకు అవైలబుల్గా ఉంటారు. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.